Hi, so my name is Dr. Muralidhar Pindyala. యాక్చువల్గా ఈ వీడియో యొక్క కాన్సెప్ట్ ఏంటంటే కేస్ స్టడీ. ఇది కేస్ స్టడీ ఏంటంటే ఒక టాపిక్ ఏదైనా సరే, ఒక ఐడియా లేదా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇలాంటి, లేదా ఒక కన్స్ట్రక్టివ్ లైక్ థింగ్స్ అనమాట, లేదా ఇంప్లిమెంటేషన్ థింగ్స్. ఇలాంటి ఇంప్లిమెంటేషన్ థింగ్స్ని మనం చేస్తున్నప్పుడు వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆబ్లిగేషన్స్, లేకపోతే అలా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఒక ప్రాబ్లమ్స్, దాని సొల్యూషన్స్, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనే దాని గురించి ఒక చిన్న కేస్ స్టడీ లాగా. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు, మనకి ప్రజెంట్ రోడ్స్ అన్నీ వేస్తూ ఉంటాం కదా. దీనికి టోల్ ప్లాజా, టోల్ గేట్స్ అన్ని పెడతా ఉంటాం. అలాగే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఏం చెప్పారంటే, లోకల్లో టౌన్స్లో కానీ విలేజ్లో కానీ ఒక ఆలోచనతో టోల్ ప్లాజాలు కూడా పెట్టి మనకి ఆ రోడ్స్ అన్నీ కూడా లేడం చేద్దామని ప్లాన్ అనమాట. సో దానికి ఒక కేస్ స్టడీ లాగా ఇలా చేస్తే బాగుంటుంది అని నా ఆలోచన మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. అలాగే ఇందులో మీరు కూడా కామెంట్ రూపంలో పార్టిసిపేట్ చేసి దీనికి దాన్ని బ్రెయిన్ స్టార్మింగ్ అనమాట, రకరకాల ఆలోచన ధోరణులు మనం అందులో పార్టిసిపేట్ చేయగలిగితే దెన్ ఇట్ విల్ వెరీ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అనమాట. ఓకే, ఫస్ట్ ఏదైనా మన ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఏదైనా ఒక రోడ్ని వేస్తున్నప్పుడు దానికి టోల్ ప్లాజా పెట్టి, ఆ టోల్ ప్లాజాకి మనం టోల్ అమౌంట్ పే చేస్తే దెన్ అటు ఇటు మనం మూవ్ అవ్వచ్చు అనమాట. ఆ విధంగా రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. అలాగే వేసిన కాంట్రాక్ట్స్ కూడా డబ్బులు వస్తూ ఉంటాయి. ఇది ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్. సో దీనికి మన బ్రెయిన్ స్టార్మింగ్లో ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ లోకల్గా అంటే ఒక విలేజ్ కానీ, లేదు అంటే ఒక టౌన్ కానీ, లేదంటే ఒక మున్సిపాలిటీ కానీ, లేదా కార్పొరేషన్ కానీ ఆ రోడ్స్ వేస్తున్నప్పుడు ఎలాగా దీనికి ఇక్కడ రెండు రకాలు. ఒకటి టెండర్స్, కాంట్రాక్టర్స్. రెండు మనం టోల్ పే చేస్తున్నాము అంటే వినియోగదారులు, ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు. ఈ వినియోగదారులు అనేది సెకండ్ వీడియోలో చేసుకోవచ్చు, నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఫస్ట్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ టెండర్స్, కాంట్రాక్టర్స్. వీళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి అంటే ఫ్రూట్ఫుల్గా రిజల్ట్, ఎవరికి కూడా ఒక ప్రాబ్లం లేకుండా ఉన్నందుకు. సో మనకి జనరల్గా ఒక 3-4 పాయింట్లు డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరైతే మనం ఆ రోడ్లు వేయనందుకు కాంట్రాక్ట్స్ని మన టెండర్స్కి కాల్ఫర్ చేస్తామో దాని యొక్క రూపాలు ఎలా ఉండాలి, ఫీచర్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏంటంటే ఒక ఫుల్ రోడ్డు మనకి కాంట్రాక్ట్ పిలుస్తారు, వేస్తారు. కానీ మనం ఇచ్చే ఆలోచన, ఈ వీడియోలో మనం ఇచ్చే ఆలోచన ఎలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 5 కిలోమీటర్ల రోడ్డు వేయాలి. సో 5 కిలోమీటర్ రోడ్డుకి ఏంటంటే ఒక కాల్ఫర్ చేస్తాం టెండర్స్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన కేస్ స్టడీలో ఆ 5 కిలోమీటర్ని ఒక్కొక్క కిలోమీటర్ సెగ్మెంట్గా చేసేసి 5 కాంట్రాక్ట్ని కాల్ఫర్ చేసి, అలాగే దాన్ని కాల్ఫర్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనం ఎవరైతే లోయెస్ట్ ప్రైస్ కోట్ చేస్తారో వాళ్ళకి ఇస్తాం. ఇక్కడ నేనేమంటానంటే, ఒక 5 ఉన్నారు కదా, 5 ఫస్ట్ కిలోమీటర్ చెప్పిన ఒక్కొక్క కిలోమీటర్కి కూడా ఒక 1, 2 అలా ఒక 3, 4 కాంట్రాక్ట్ లోయెస్ట్ ప్రైజ్ని తీసుకుంటాం. అలాగా 1, 2, 3కి ఒక కిలోమీటర్కి మనం ఇక్కడ కాల్ఫర్ చేస్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ మొత్తం 5 కిలోమీటర్లు కానీ 10 కిలోమీటర్స్ కాకుండా. ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ 1 కిలోమీటర్కి మనం కాల్ఫర్ చేస్తున్నప్పుడు ఇక్కడ 5 కిలోమీటర్లకి 5 కాంట్రాక్టర్స్ వస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే, ప్రతి కాంట్రాక్టర్ కూడా ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ మ్యాన్ పవర్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఈ క్లబ్బింగ్ ఆఫ్ మొత్తం అంతా మ్యాన్ పవర్ కూడా ఎవరైతే కింద నుంచి లోయెస్ట్ ప్రైజ్ నుంచి కోట్ చేసుకొని వాళ్ళకి కాల్ఫర్ చేసిన తర్వాత ఈ వర్క్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే ఏమవుతుందంటే, అక్కడ కాంపిటేటివ్, ఎస్ అక్కడ అతను బాగా చేయొచ్చు, అది ఇతను బాగా చేయొచ్చు అని ఒక కాంపిటెన్సీ వస్తున్నప్పుడు ఏమవుతుంది, క్వాలిటీ అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇలా కాంట్రాక్టర్స్కి మనం జనరల్గా, ఎందుకంటే ఈ కాంట్రాక్టర్స్కి మనం కొంచెం వెల్ఫేర్ యాంగిల్లో కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ గెయిన్స్, రిటర్న్స్ అని ఎక్స్పెక్ట్ చేయకుండా. ఎందుకంటే ఇది లోకల్, నేషనల్ హైవే రోడ్ అనుకోండి,
అది సెంట్రల్ గవర్నమెంట్కి చెందుతుంది కాబట్టి ఈ లోకల్ దాంట్లో ఎందుకంటే ఆల్రెడీ వినియోగదారులు అక్కడ పే చేసి మళ్ళీ లోకల్లో కూడా పే చేయాలంటే సమ్వాట్ ఫీల్ డిఫికల్ట్ అనమాట. అందువల్ల ఏమవుతుంది కొంత ఫిల్ఫేర్ యాంగిల్లో కూడా వెళ్ళాలి. అంటే వాళ్ళు కాంట్రాక్టర్స్ కొంచెం రిటర్న్స్ కొంచెం తగ్గేటట్టు ప్లాన్ చేయాలి. సో అలాంటి రిటర్న్స్ తగ్గేటట్టు ప్లాన్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు డేర్ చేయరు, ఎవరు కోట్ చేయరు. కానీ ఇక్కడ కోట్ చేసే విధంగా ఏమవుతుందంటే వాళ్ళకి ఒక బెనిఫిట్స్ కొన్ని మనం ప్రొవైడ్ చేయగలిగితే. ఎలాంటి బెనిఫిట్స్? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక తిరుపతి దేవస్థానం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు ఇలాంటి కాంట్రాక్టర్కి ఏంటంటే అక్కడికి వెళ్తే ఒక దర్శనంలో ఒక వయబిలిటీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినట్టు, అలాగే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషను కొంత స్కూల్లో కొంత చిన్న చిన్న రాయితీలు ఇస్తున్నట్టు, ఇలాగ రకరకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలిగితే గవర్నమెంట్ ఎక్కడైతే ఏ సెగ్మెంట్లో రోడ్లు వేస్తారో ఆ గవర్నమెంట్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ దే ఆర్ రెడీ టు అనమాట. వాళ్ళు మనకి వచ్చి టెండర్లో పార్టిసిపేట్ చేయడానికి కొంచెం వీలుగా అనువుగా ఉంటుంది అనమాట. అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇలాగా ఒక ఈ టోల్ ప్లాజా వల్ల కొంత అమౌంట్ చేకూరుతుంది కదా, వాళ్ళకి ఒక థ్రెషోల్డ్ లెవెల్ పెట్టేస్తాం. అంటే అంతకన్నా రిటర్న్స్ ఎక్కువ వచ్చాయి అనుకోండి, ఆ రిటర్న్స్ని కొంత అమౌంట్ ఎంతో పర్సంటేజ్ ఇవన్నీ కూలంకషంగా చర్చించిన తర్వాత తెలుస్తూ ఉంటాయి. ఎంతో పర్సంటేజ్ ఎంతో కొంత అక్కడ లోకల్లో ఎక్కడైతే ఈ టోల్ ప్లాజా ఉందో ఈ టోల్ ప్లాజాస్కి అంటే ఈ 5 కిలోమీటర్కి లెక్క టోల్ ప్లాజా పెట్టట్లేదు. ఈ టోటల్ 5 కిలోమీటర్స్ను ఈ 1 కిలోమీటర్కి ఈచ్ కిలోమీటర్కి ఒక కాంట్రాక్టర్ చేత మనం కాల్ఫర్ చేస్తాం. టోటల్గా 5 కిలోమీటర్కి ఒకే టోల్ కట్టేస్తాం ఇలాగనమాట. సో ఇలా ఇస్తున్నప్పుడు వాళ్ళు ఒక టోటల్గా ఒక రేంజ్కి రెవెన్యూ రీచ్ అయిపోయిన తర్వాత ఆ థ్రెషోల్డ్ కూడా ఎక్కువ గేమ్స్ వస్తున్నప్పుడు కొంత పర్సంటేజ్ ఆ లోకల్ బాడీస్కి అమౌంట్ కొంత చెందేటట్టు ప్లాన్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ టెండర్స్ పిలిచిన కాంట్రాక్టర్స్ బాగుపడతారు. అలాగే ఆ లోకల్ ఏదైతే లోకల్లో మనకు ఉన్నాయో అక్కడ పంచాయతీ కానీ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ కానీ ఇవి కూడా అక్కడ గెయిన్ అవుతూ ఉంటాయి. ఇది ఏమవుతుంది టోటల్గా ఈ ఫీడ్బ్యాక్ అంటే విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే ఇట్స్ లూపింగ్ అనమాట. అంటే అది డెవలప్ అవుతుంది, ఇది డెవలప్ అవుతుంది అలాగా. సో దట్ అక్కడ గ్రోత్ అనేది చాలా అబ్నార్మల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది కొంత రేంజ్ దాటిన తర్వాత. సో ఇవండి మన తాలూకా డిస్కషన్, కేస్ స్టడీ యొక్క డిస్కషన్. అలాగే మీరు కూడా ఇంకేమైనా పాయింట్స్ చెప్పదలుచుకుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇదేంటంటే అందరికి కూడా ఒక బ్రెయిన్ స్టార్మింగ్ లాగా మనకు ఉపయోగపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.